ఇది హిందుస్థానమా? ఇక్కడ హిందువులకి అన్ని హక్కులు ఉన్నాయా? హిందువులు మెజారిటీగా ఉండి కూడా రెండవ తరగతి పౌరులుగా ఎందుకు ఉండవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి? హిందూ దేశంలో హిందువులను జాగృత పరచడానికి ఒక సంస్థ 100 సంవత్సరాల నుంచి శ్రమిస్తూ ఉంది. నేడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సమయంలో కూడా హిందువులను జాగృత పరచడానికి హిందూ సమ్మేళనాలు చేస్తూ ఉంది. ఏమిటిది? ఎందుకు ఇటువంటి పరిస్థితి? ఏనాడైనా మనం ఆలోచించామా? కారణం, నేను ఒక్క ప్రశ్న మిమ్మల్ని వేస్తాను. మీలో ఎంత